ఏంటయ్యా నీ ఎవరు శోభన గదిలోకి పరాయవాడు వచ్చినట్టుగా వచ్చేస్తున్నావు సభ్యత సంస్కారం లేకున్నానా? అసలు నువ్వు ఇందాక చేసిన దానికే నీ ఉద్యోగం తీయించేసి ఉండేవాడిని. ఓనిలే అమ్మ బాబు చచ్చిపోయినాడు అని చెప్పి జాలి తెలిస్తే ఏంటయ్యా పెచ్చరేగిపోతున్నావేంటి? ఏంటా చూపేంటే? ఓహో వ్యభిచార నేరం కింద నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నావా? అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా. ఎవరనుకుంటున్నావు? పట్టావి. ఇదెవరు అనుకుంటున్నావు? సోయానా నా మేనత్త కూతురు. మరి వీళ్ళెవరు అనుకుంటున్నావు? దాని అక్కలు. మరి ఇంట ఉంటే నువ్వు డిస్టర్బ్ చేసి వాళ్ళ ఎవరికే చెట్టేస్తాను. బిడ్డలోకి ఈడెవడనుకుంటున్నావు? పట్టవి మందించుకో. మీ తమ్ముడు అనుకున్న డబ్బా ఇచ్చారు కానీ మీరేం తెలిస్తే మీరు వచ్చి రాగానే మీ కాళ్ళు పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడి ఉండేవాడిని. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను అట్టెట్లో వదిలి వెళ్ళిపోకండి. అయ్యి బాబోయ్ తుమ్మకి తీశారండి. నన్ను నమ్ముతారా? తప్పదు బాబోయ్, తప్పదు బాబోయ్, తప్పొద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు. నేను బతికే ఉన్నాను. నాడు కొట్టుకుంటుంది, గిరిజ తెలుస్తుంది, ఊపిరి కూడా ఆడుతుంది, చూపు కూడా కనబడుతుంది. శివరాకరికి నేను బతికే ఉన్నాను. భగవంతుడా నీకు థ్యాంక్స్, 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 థ్యాంక్స్ భగవంతుడా, థ్యాంక్స్. బాబు నీ చేతులు పట్టుకుంటారు, నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు. బాబు నన్ను చంపకు బాబు, నన్ను చంపకు బాబు. నిన్ను నేను చంపను. చంపరా? నాకు తెలుసు బాబు, మీ బోటి వీరులు నా బోటి భక్తవ్రతులని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు, చంపరు, చంపరు బాబు, చంపరు. నిన్ను నేను చంపను. అర్థమైంది బాబు, ఒకసారి సెలవు ఇచ్చారుగా. నిన్ను నేను చంపను. మహాప్రభు నిన్ను నేను చంపును, నేను చంపును అని అంటున్నారు. కొంపదీసి ఇంకెవరు చేతనో చంపించే ఏర్పాటు ఏదైనా చేశారండి బాబు? కుక్క కంటే హీనమైన వాడివి. నిన్ను నేను చంపను. చెప్తా. నీలాంటి కుక్కల్ని కుక్కలే చంపుతాయి. హలో అంకుల్. హే అంకుల్ జాక్కల్. ఎప్పుడొచ్చా బాబు అమెరికా నుంచి? నిన్నొచ్చాను అంకుల్. అమెరికా విశేషాలు ఏంటి? రేగన్ బాబు వాళ్ళు బాగున్నారా? దే ఆర్ ఫైన్. నన్ను ఎవరిని అడిగారేంటి? లేదు అంకుల్. నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళు కలిసి ఉండవులే. అమెరికాలో ఆడోళ్ళు మగవాళ్ళు పబ్లిక్ గా ముద్దులెట్టేసుకుంటారంట. మన దేశపు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ కన్సెషన్ ఉంటుందా? ఎస్ అంకుల్. బట్ మన దేశపు అమ్మాయిలే ముద్దు పెట్టుకోవాలి. సర్లే రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని. బాబు ఐ గోయింగ్ అవుట్ ఎనీవేర్? నో డాడీ. మీరంతా ఏమైనా డిస్కస్ చేయబోతున్నారా? నా మొఖం పెద్ద డిస్కషన్ ఏముంటది? సాయంత్రం సరికొచ్చేస్తుంది. నాన్నగారు వివరాలు చెప్తున్నారు. వావ్
యు మీన్ స్మగ్లింగ్? ఎస్ ఎక్సైటింగ్. బాబు. నువ్వు లోపలికి వెళ్ళు, ఇది పెద్దవాళ్ళ విషయం. వాట్ డాడీ, నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నారా? ఇదే అమెరికాలో అయితే దిస్ ఇస్ నథింగ్, ఇట్స్ వెరీ సింపుల్. చిన్న పిల్లలు కూడా గన్స్ తో పిస్టల్స్ తో టాయ్స్ లాగా ఆడుకుంటారు. స్మగ్లింగ్ ఇస్ అ హైడ్ అండ్ సీక్ గేమ్ ఓవర్ దేర్. డాడీ ప్లీజ్ డాడీ, సాయంకాలం నేను కూడా వెళ్తాను. లెట్ మీ గో. దమ్మరి దమ్ బిట్ జై హమ్. ఏయ్ బ్యాచిలర్స్ క్యాసెటే టైటానికా? నో నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే, మీరు అనుకున్నట్టు ఏది కాదు. ఇది అది. అదంటే ఏదే? అబ్బా అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు ఈ క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపం నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఏ ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ష్, ఆగండి. అబ్బా ఏంటి ఇంకా సీన్స్ రావటం లేదు? ఏ అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లక్ టప. అబ్బా కాముకుండండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. రతి మన్మద, కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవేం మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ ప్లేన్ లేవా? ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే స్మూత్గా పగిలిపోవాలి. ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంట్ పోవటం ఏంటి, ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి, ఆ ఎంటే ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్ వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలే. ఏయ్ నీకు వేరే చెప్పాలి. ఎలా పోతాలే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా?